హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క రీడెవలప్మెంట్ వర్క్స్ అనేవి చాలా వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనుల కారణంగా సికింద్రాబాద్ నుంచి నడిచే పలు ముఖ్యమైన రైళ్లని ఇతర రైల్వే స్టేషన్లకి టెర్మినల్ అనేది మార్చడం జరిగింది. సికింద్రాబాద్ నుంచి టెర్మినల్ మార్చుకున్న అన్ని రైళ్ల యొక్క వివరాలు అనేవి మన ఛానల్లో వీడియోస్ అనేవి ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అయితే ప్రస్తుతం టెర్మినల్ మార్చుకున్న రైళ్లు అనేవి ఎక్కాలంటే ఇటు చెర్లపల్లి కానీ కాచిగూడ కానీ ఇతర రైల్వే స్టేషన్లకి ఎలా చేరుకోవాలని ప్రయాణికులు ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎక్కువగా టెర్మినల్ మార్చుకున్న చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి చేరుకోవాలంటే హైదరాబాద్ వాసులు ఇక్కడ చాలా వరకు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. మనం ఈ వీడియోలో ఇక్కడ చెర్లపల్లికి అలాగే ఇతర రైల్వే స్టేషన్లకి ఏ ఏ రైళ్లు అనేవి అందుబాటులో ఉన్నాయి, ఎలా చేరుకోవాలి, ముఖ్యమైన రైళ్లని ఎక్కడెక్కడ టెర్మినల్ అనేది చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ యొక్క రీమోడలింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. అమృత్ భారత్ స్కీమ్ కింద మొత్తం 720 కోట్లని ఈ రైల్వే స్టేషన్ కి కేటాయించి విమానాశ్రయానికి ఏమాత్రం తీసుకోకుండా ఈ రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ అభివృద్ధిలో భాగంగా ఈ రైల్వే స్టేషన్ లో కొన్ని ప్లాట్ఫామ్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ పనులు అనేవి ఎలా జరుగుతాయంటే సపోజ్ ఈ రోజు ఒక 3 ప్లాట్ఫామ్ ని క్లోజ్ చేశారనుకోండి, ఈ 3 ప్లాట్ఫామ్స్ యొక్క పనులను పూర్తి చేసి రైళ్లు అనేవి ఈ ప్లాట్ఫామ్స్ కి వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఆ తర్వాత మరో 3 ప్లాట్ఫామ్స్ ని క్లోజ్ చేసి అక్కడ పనులను పూర్తి చేస్తారు. ఈ విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పనులు అనేవి జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా ఈ సికింద్రాబాద్ నుంచి నడిచే ముఖ్యమైన రైళ్లని ఇతర రైల్వే స్టేషన్లకి టెర్మినల్ అనేది మార్చడం జరిగింది. అందులో హైదరాబాదు, ఇందానగర్, కాచిగూడ, ఇక్కడ మల్కాజ్గిరి, చెర్లపల్లి ఈ ప్రాంతాలకి మార్చడం జరిగింది. కొన్ని రైళ్లు పర్మనెంట్ గా వెళ్ళిపోయాయి, అలాగే కొన్ని రైళ్లు టెంపరరీగా మార్చడం జరిగింది. సికింద్రాబాద్ అనేది హైదరాబాద్ లో ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఏ ప్రాంతం నుంచైనా సికింద్రాబాద్ కి బస్సెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఈ రైళ్ల యొక్క టెర్మినల్స్ మార్చడంతో ఇతర రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి మనం ఎలా చేరుకోవాలో చూద్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మనకి ముఖ్యంగా టెర్మినల్ మార్చిన అన్ని రైళ్లు కూడా 50% వరకు ఈ చెర్లపల్లికే మార్చడం జరిగింది. చాలా ముఖ్యమైన రైళ్లు ఈ చెర్లపల్లి నుంచే మొదలవుతున్నాయి. ఇటు చెన్నై, గోరఖ్పూర్, అలాగే మణుగూరు, రేపల్లి ఇలాంటి ముఖ్యమైన రైళ్లు ఈ చెర్లపల్లి నుండి స్టార్ట్ అవుతాయి. చెర్లపల్లికి ఎలా చేరుకోవాలంటే మనకి సికింద్రాబాద్ లో ఈస్ట్ మెట్రో స్టేషన్ అనేది ఉంటుంది. ఈ మెట్రో స్టేషన్ దగ్గర మనకి ఇక్కడ 250 ఈ నెంబర్ బస్ అనేది ఇక్కడ చెర్లపల్లికి అందుబాటులో ఉంటాయి. మీకు ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ బయట మీకు ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు ఉంటారు. వాళ్ళని అడిగినా కూడా మీకు చెర్లపల్లికి ఎలా వెళ్లాలో వివరాలు అనేవి తెలియజేస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఈస్ట్ మెట్రో స్టేషన్ దగ్గర చెర్లపల్లికి వెళ్లే బస్సెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. బస్ నెంబర్ 250 ఉంటుంది. మీకు ఇక్కడ బస్ ఛార్జ్ కూడా ఒక 30 రూపీస్ వరకు ఉండవచ్చు. ఇంకా చెర్లపల్లికి మెట్రో స్టేషన్ విషయానికి వచ్చేస్తే చెర్లపల్లి దగ్గరలో హబ్జీగూడ మెట్రో స్టేషన్ అనేది ఉంటుంది. 11 కిలోమీటర్లు ఉంటుంది మెట్రో స్టేషన్ నుంచి చెర్లపల్లికి. ఒకవేళ వేరే ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇక్కడ సికింద్రాబాద్ లో దిగకుండా వెళ్లాలనుకునేవారు ఈ డైరెక్ట్ ఈ మెట్రోలోనే హబ్సిగూడ వరకు వచ్చేసి అక్కడ నుండి ఏదో ఒక ట్రాన్స్పోర్టింగ్ ద్వారా చెర్లపల్లికి చేరుకోవచ్చు. అలాగే క్యాబ్స్, అలాగే ర్యాపిడో, ఊబర్ లాంటి సేవలు కూడా చెర్లపల్లికి అందుబాటులో ఉన్నాయి. మీకు బస్సెస్ కూడా ప్రతి 10 నిమిషాలకి ఒకటి సికింద్రాబాద్ నుంచి అందుబాటులో ఉంటుంది చెర్లపల్లికి. అలాగే ఇంకా రైళ్ల విషయానికి వస్తే సికింద్రాబాద్ నుంచి ప్రస్తుతం చెర్లపల్లికి 8 రెగ్యులర్ సర్వీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి ఉదయం 5:10 సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి కొత్తగా చెర్లపల్లిలో స్టాప్ ఇచ్చారు. ఆ తర్వాత ఉదయం 7:45 గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కూడా చెర్లపల్లిలో ఆగుతుంది. ఆ తర్వాత 8:20 సిర్పూర్ కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉంటుంది చెర్లపల్లికి. ఆ తర్వాత 9:35 వరంగల్ మెమో అందుబాటులో ఉంటుంది. 12:30 గోల్కొండ ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉంటుంది చెర్లపల్లికి సికింద్రాబాద్ నుండి. మధ్యాహ్నం సమయంలో 3:35 భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది చెర్లపల్లికి. 5:25 కాకతీయ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది సికింద్రాబాద్ నుంచి చెర్లపల్లికి. అలాగే 6:50 ఇక్కడ కాజీపేట మెమో అందుబాటులో ఉంటుంది చెర్లపల్లికి. అలాగే మనకి 2 MMTS రైలు సేవలు అనేవి అందుబాటులో ఉంటాయి ఈ చెర్లపల్లికి రావడానికి. ఇది సికింద్రాబాద్ నుంచి రాదు, బైపాస్ లో వస్తుంది. ఇటు మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి ఇటు లింగంపల్లి, ఆఫీస్పేట, భరత్ నగర్, బోర్బండ ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చేసి ఇక్కడ సుచిత్ర దగ్గర నుండి అమ్ముగూడ మీదుగా నేరేడుమెట్టు మీదుగా ఇక్కడ చెర్లపల్లికి చేరుకుంటుంది. ఆ తర్వాత ఈ బండి గట్కేసర్ కి వెళ్ళిపోతుంది. ఈ బండి పేరు వచ్చేసి రామచంద్రపురం. అలాగే గట్కేసర్ MMTS రైలు రిటర్న్ లో కూడా ఇదే రూట్ లో వెళ్తుంది బండి.
మీరు ఒకసారి రామచంద్రపూర్ అలాగే గట్కేసర్ ఎంఎంటీఎస్ అని సెర్చ్ చేయండి, మీకు ఈ ట్రైన్ డీటెయిల్స్ వస్తాయి. ఇంకా మిగతా ట్రైన్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ హైదరాబాద్ కి పూణే ఎక్స్ప్రెస్ మరికొన్ని రైళ్లని ఇక్కడికి మార్చడం జరిగింది. మీకు హైదరాబాద్ చేరుకోవాలంటే మీకు నాంపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంటుంది. మీకు నాంపల్లికి మెట్రో కూడా అందుబాటులో ఉంది. ఈ మెట్రో స్టేషన్ దగ్గరే ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది, హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్. ఒకవేళ సికింద్రాబాద్ నుంచి మీరు నాంపల్లికి వెళ్ళాలన్నా మెట్రో లేదా నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేవి సికింద్రాబాద్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ కి అందుబాటులో ఉంటాయి. ఆర్టీసీ కాకుండా ప్రైవేట్ బస్సెస్ కూడా ఈ రూట్ లో బాగా తిరుగుతాయి. అలాగే ఉందానగర్ రైల్వే స్టేషన్ కి కొన్ని రైళ్లను టర్మినేట్ చేయడం జరిగింది. లేదా ఇక్కడ కాచిగూడకి టర్మినేట్ అయిన రైళ్లు ఎక్కాలన్నా కూడా ఈ ఉందానగర్ రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. ఇటు లింగంపల్లి చెర్లపల్లి నుంచి ఉందానగర్ రైల్వే స్టేషన్ కి నెంబర్ ఆఫ్ ఎంఎంటీఎస్ రైల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. నిత్యం 10 రైళ్లు ఇటు నుంచి ఇటు సేవలు అనేవి అందిస్తాయి. అలాగే సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అండ్రి ఎక్స్ప్రెస్ కూడా అందుబాటులో ఉంటుంది ఉందానగర్ కు వెళ్ళడానికి. ఉందానగర్ రైల్వే స్టేషన్ కి చేరుకోవడానికి ఎంఎంటీఎస్ రైళ్లే మనకి చాలా కనెక్టివిటీగా ఉంటాయి మిగతా అన్ని ట్రాన్స్పోర్టింగ్ తోటి పోల్చుకుంటే. లేదంటే ఊబర్ ర్యాపిడో లాంటి సేవల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత కాచిగూడ, ఈ కాచిగూడకి కొన్ని రైళ్లను టర్మినల్ చేయడం జరిగింది. అందులో తుంగభద్ర లాంటి మేజర్ రైళ్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇక టర్మినలే కాదు, సికింద్రాబాద్ బైపాస్ చేసుకుని వెళ్లే కొన్ని రైళ్లు కూడా ఈ ఉందానగర్ ఈ కాచిగూడ నుంచి వెళ్తాయి కాబట్టి ఈ కాచిగూడ స్టేషన్ అనేది మెయిన్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. కాచిగూడకి చేరుకోవాలంటే మనకి సికింద్రాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ ఎంఎంటీఎస్ రైల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఉదయం 4:30 నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా మనకి ఎంఎంటీఎస్ రైల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇటు లింగంపల్లి, హైదరాబాద్ ఈ ప్రాంతాల నుంచి. అలాగే సికింద్రాబాద్ నుంచి 49 నెంబర్ బస్ అనేవి అందుబాటులో ఉంటాయి కాచిగూడకి. ఊబర్ ర్యాపిడో లాంటి సేవలు కూడా కాచిగూడకి అందుబాటులో ఉన్నాయి. అలాగే చిక్కడపల్లి, నారాయణగూడ ఈ మెట్రో స్టేషన్స్ కూడా ఇక్కడ కాచిగూడకి కొద్ది దగ్గరలోనే ఉంటాయి. సిటీ అవుట్స్కట్ నుంచి వచ్చే వారికి ఈ ప్రాంతాల్లో దిగి ఇక్కడ నుంచి వివిధ రకాల ట్రాన్స్పోర్టింగ్ ద్వారా కాచిగూడకి చేరుకోవచ్చు. ఇంకా మల్కాజ్గిరి రైల్వే స్టేషన్, మల్కాజ్గిరికి ప్రస్తుతం కొన్ని రైళ్లని ఇక్కడ మార్చడం జరిగింది. అందులో సిద్దిపేటకి ప్రయాణించే 2 డెమో రైళ్లు ఇక్కడ టర్మినేట్ అనేది చేశారు. మీకు మల్కాజ్గిరికి ఇటు సికింద్రాబాద్ నుంచి ఎంఎంటీఎస్ రైల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎంఎంటీఎస్ రైల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి మల్కాజ్గిరికి. అలాగే మల్కాజ్గిరికి మనకి సికింద్రాబాద్ నుంచి కూడా ట్రాన్స్పోర్టింగ్ అనేది అందుబాటులో ఉంటుంది, ఆర్టీసీ బస్సెస్ అలాగే ఊబర్ ర్యాపిడో లాంటి సేవలు. సో ప్రయాణికులు గమనించగలరు. ఇక్కడ చాలా రైళ్లు అనేవి ప్రస్తుతం ఈ రూట్లలో ప్రయాణిస్తున్నాయి. సికింద్రాబాద్ కి వచ్చే ప్రయాణికులు ఒకసారి ఆన్లైన్ లో చెక్ చేసుకొని మీ రైలు అనేది సికింద్రాబాద్ కి వెళ్తుందా లేదా ఏ టెర్మినల్ కి మార్చడం జరిగింది, మీ ప్రయాణ సమయానికి 1 గంట ముందే దీన్ని చెక్ చేసుకుని మీ ప్రయాణాలను కొనసాగించండి. ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. మీకు తెలిసిన ఇతర ట్రాన్స్పోర్టింగ్స్ అలాగే ఏ రైల్వే స్టేషన్ కి ఎలా చేరుకోవాలో, బస్సెస్ మరికొన్ని నెంబర్స్ ఉంటాయి కదా, మరికొన్ని బస్సెస్ కూడా వెళ్తాయి, వాటి యొక్క నెంబర్స్ ని, ఎంఎంటీఎస్ రైళ్ల మీద అవగాహన బాగుంటే వాటి యొక్క వివరాలని కామెంట్ లో తెలియచేయండి, మన ప్యాసింజర్స్ కి ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.